నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। వేసవి నేపథ్యంలో ఎటువంటి విద్యుత్ కోతలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు విద్యుత్ చిరంజీవి తెలిపారు। ఇందులో భాగంగా ఇప్పటికే అవసరమైన చోట విద్యుత్ మరమ్మతులు చేపట్టినట్లు చెప్పారు। ఎక్కడ వోల్టేజ్ సమస్యలు రాకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు। విద్యుత్ కు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని చిరంజీవి వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు। గంట కంటే ఎక్కువ పెట్టకూడదు, ఇంకొక ఏరియాకి పోతాం। మనకి ఎండాకాలం వస్తుంది కాబట్టి సమ్మర్ సీజన్లో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది। దానికి తగినట్టుగా విద్యుత్ శాఖ తరఫున మేము కూడా అనేక చర్యలు తీసుకుంటున్నాము। ట్రాన్స్ఫారాలు పెట్టడం కానీ, లైన్స్ రెక్టిఫై చేయటం కానీ, ఈ ట్రాన్స్ఫారాల దగ్గర ఫీజులు ఇలాంటివన్నీ కూడా బాగు చేయటం కానీ, అదనంగా ట్రాన్స్ఫారాలు పెట్టి ఆ ఉన్న లోడ్స్ని అటు ఇటు మార్చడం వల్ల ఆ పాత ట్రాన్స్ఫారాల మీద లోడ్ తగ్గి ఆ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి, ఆ ఫీజులు పోవడం కూడా తగ్గుతుంది। దాని ద్వారా మంచి విద్యుత్ సప్లై కూడా కన్జ్యూమర్స్కి వెళ్తుంది। ఇవన్నీ కూడా చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తున్నాము। క్రితం సంవత్సరం మాకు ప్రాక్టికల్గా వచ్చినటువంటి ఇబ్బందుల్ని మైండ్లో పెట్టుకుని క్రితం సమ్మర్లో ఈ సమ్మర్కి ప్లాన్ చేసుకుని చాలా వరకు చేశాము। ఇంకా ఈ నెలలో కూడా కొన్ని పనులు చేయాల్సినవి ఉన్నాయి। ఈ 15-20 లోపల అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి। ఈ మంత్ ఎండింగ్ లోపల మేము చేయాలనుకున్న పనులు మ్యాక్సిమం చేస్తాము। సమ్మర్కి మనకి ఎలాంటి విద్యుత్ కోతలు కానీ ప్రాబ్లమ్స్ కానీ జనరల్గా ఉండవు। సాధారణ కండిషన్స్లో అయితే ఏమి ఇబ్బందులు ఉండవు। ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మాకు టైం పడుతుంది, మేము ప్లాన్ చేసుకోవాలి, మా స్టాఫ్ రావాలి, అవన్నీ రెక్టిఫై చేయాలా ఉంటుంది కాబట్టి వాటికి సహకరించవలసిందిగా కోరుతున్నాను। మండలంలోని జంపని గ్రామంలో చరిత్ర ప్రసిద్ధి చెందిన శ్రీ భూసహిత శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో మంగళవారం ఏకాదశి పర్వదినాన ఉదయం 7:30 గంటలకు మూల విరాట్ స్వరూపం చెన్నకేశవుని సూర్యకిరణాలు తాకాయి। పాదాల నుండి కిరీటం వరకు స్వామివారి ప్రతి అంగాన్ని తాకుతూ 40 నిమిషాలకు పైగా సూర్యభగవానుడు కేశవుణ్ణి స్పృశించాడు। ఈ సుందరమైన అనుభూతిని కలిగించే దృశ్యాన్ని భక్తులు చూసి తన్మయం చెందారు। ఉత్తరాయణ పుణ్యకాలంలో తరచుగా స్వామివారిపై సూర్యకిరణాలు పడుతూ ఉంటాయని అర్చకులు తెలిపారు। ఈ సందర్భంగా స్వామివారికి సూర్య అష్టకం పంచసూక్తాలను పఠించి సూర్యునికి తర్పణాలు వదిలారు। ప్రతి సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామివారి ఇష్టదైవమైనటువంటి సూర్యభగవానుడు, అలాగే వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూసహిత శ్రీ చెన్నకేశవ స్వామివారి యొక్క దేవస్థానంలో పూర్ణమైనటువంటి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది। గ్రామానికి లోకానికి కూడా ఆ అకాల వర్షాలకు జొన్న మొక్కజొన్న పంటలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏడీఏ ఉషారాణి రైతులకు సూచించారు। తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని రబీలో సాగు చేసిన జొన్న మొక్కజొన్న పంటలు కోత ప్రారంభించడం జరిగిందని, జొన్న 90%, మొక్కజొన్న 10% మేర కోతలు పూర్తయ్యాయని చెప్పారు। ఈ క్రమంలో అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతినకుండా రైతులు టార్పాలిన్ పట్టాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆమె సూచించారు। మొక్కజొన్న తీసుకుంటే మొక్కజొన్న హార్వెస్టింగ్స్ కూడా ఒక 10% మనకి ప్రారంభం అయినాయి 3 మండలాల్లో। అలాగే మన యావరేజ్ ఈల్డ్ చూసుకున్నట్లయితే 40 నుండి 42 లేదా అక్కడక్కడ 50 క్వింటాల్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది। ఏదేమైనా యావరేజ్ ఈల్డ్ మనం 42 క్వింటాల్స్ వేసుకోవచ్చు। అది కూడా దగ్గరగా 2000 రూపాయల నుంచి 2100 రూపాయలు మరి మార్కెట్ ధర ఉంది। ఫార్మర్ రిజిస్ట్రీ అనేది జరుగుతూ ఉంది రైతు సేవా కేంద్రాల్లో। ఇప్పటివరకు చూసుకుంటే మన తెనాలి మండలంలో 7,000 రైతులకి ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది। అలాగే 6,750 కొల్లిపర మండలంలో ఫార్మర్స్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయినాయి।
అట్లాగే 7,700కి మన దుగ్గిరాల మండలంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయింది. కానీ రైతు సోదరులందరికీ ఒక మనవి, తప్పనిసరిగా మరలా మీరు ఖరీఫ్లో పంటలు వేసుకునే ముందు దయచేసి ఎవరెవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళు మరి ఆయా మండల పరిధిలో ఉన్నా లేదా వేరే ప్రాంతాల్లో ఉన్నా తప్పనిసరిగా మీరందరూ కూడా మీ యొక్క వివరాలను నమోదు చేయించుకొని మన కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి యూనిక్ ఐడి నెంబర్ని కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ముందుగా మనకి ఎటువంటి ప్రభుత్వం నుండి మరి సంక్షేమ పథకాలు అందాలన్నా లేకపోతే ఏదైనా పంట నష్టపరిహారం కలిగినప్పుడు ఆ నష్టపరిహారం మనకి అందాలన్నా తప్పనిసరిగా ఈ యూనిక్ ఐడి అనేది మరి ఒక మనిషికి ఆధార్ నంబర్ ఎంత అవసరమో ఈ రైతులకి యూనిక్ ఐడి అంత అవసరం అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ విధంగా ఈ ప్రక్రియని ప్రారంభించారు. కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. తక్షణమే ముందస్తు తరగతులు అక్రమ అడ్మిషన్లు నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసి వెంకటేష్ పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్ భారత కమ్యూనిస్టు పార్టీలో సిబిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో 2 సెంట్ల ఇళ్ల స్థలాలు మరియు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. వారు మాట్లాడుతూ పరిసర ప్రాంతాలలో ఇల్లు లేని నిరుపేద ప్రజలు వేలాది మంది నివసిస్తున్నారని, వారందరికీ నివేశన స్థలాలు 2 సెంట్లు కేటాయించి వాటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు విడుదల చేయాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 సెంట్ల ఇళ్ల స్థలాలను త్వరితగతిన కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోతే పేద ప్రజల పక్షాన పోరాటానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. అంతకుముందు ప్రభుత్వం పట్టణంలో ఉన్న ప్రజలకు సెంటు భూమి, అదేవిధంగా పల్లెటూరులో ఉన్న ప్రజలకు సెంటున్నర ఇవ్వడం జరిగింది. ఇది ఏమాత్రం సరిపోదు. ఇక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళకి 2 సెంటులు, అదేవిధంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు స్థలాన్ని కేటాయించాలి. అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి అప్పటి నుంచి పోరాటాలు ఎన్నో చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము 2 సెంట్లు ఇస్తాము, 3 సెంట్లు ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు ఆ హామీలని పక్కన పెట్టడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఇప్పటికైనా మేల్కొని ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలను కాపాడాలని చెప్పి ఎవరికైతే నివేశ స్థలాలు లేవో వారికి పట్టణంలో ఉన్న ప్రజలకు 2 సెంట్లు, అదేవిధంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు ఇచ్చి కట్టుకుంటానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు పర్చూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో ఉన్న అర్హులైన పేద ప్రజలందరూ ఇళ్ల స్థలాల కోసం అర్జీలు రాయించుకోవాలని, వారి కోసం సిపిఐ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి అర్జీదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన నియోజకవర్గ ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బొల్లిముంత కృష్ణ మాస్టర్, కోలా శేఖర్, రాజేష్, తేజ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసి వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ, ఏఐఎస్ఎఫ్ నాయకులు చెన్నూరు సాయి, చక్రి, పండు, పవన్, భాను తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ఈరోజు ఉదయం నుంచి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కట్టుకుంటానికి 5 లక్షలు రుణం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఐ వాళ్ళ కార్యక్రమం చేస్తుంది, సంతకాల కార్యక్రమం చేసింది, అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ చేస్తున్న కార్యక్రమం. పట్టణంలో మంచి స్పందన వచ్చింది. పేద ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎడదండ పట్టుకుంటేనే ఇళ్ల స్థలాలు వస్తాయనేది విశ్వాసం కలిగింది. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు, కట్టుకున్నానికి 5 లక్షలు ఇచ్చేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసి పేద ప్రజలకు అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా చెబుతున్నాం. తెనాలి పట్టణంలో ఇల్లు లేని నిరుపేద ప్రజలకు 2 సెంట్లు స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక గాంధీనగర్ నందుగల ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాస్యం వెంకటేష్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థుల్ని, అదేవిధంగా తల్లిదండ్రులని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవుల్ని ప్రకటించినప్పటికీ ముందస్తు తరగతుల నేపథ్యంలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ వారిని మానసికంగా హింసిస్తున్నారని అన్నారు. విద్యాశాఖ అధికారులు దీని మీద స్పందించి ఎవరైతే ఈ చర్యలకు పాల్పడుతున్నారో వారి మీద కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు
వేసవిలో చక్కగా సేద తీరాల్సిన సమయంలో ముందస్తు తరగతులు నిర్వహిస్తూ వారిని ఇబ్బందికి గురి చేస్తున్నారని తెలిపారు. ఇదే కనుక కొనసాగితే రానున్న రోజుల్లో ఏఐఎస్ఎఫ్ ప్రత్యక్ష ఆందోళన చేపడుతుందని తెలిపారు. వేసవి సెలవులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్ల పేరుతో అదేవిధంగా ముందస్తు తరగతుల పేరుతో విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. ఈ కార్పొరేట్ కళాశాలలు ఒక ముఖ్య ఉద్దేశం ప్రతి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మా దగ్గర చేర్పించని మీ పిల్లల భవిష్యత్తుని మేము రూపురేఖలు మారుస్తామని చెప్పి వాళ్ళ మాయ మాటలు చెప్పి మరి వాళ్ళని అక్రమ అడ్మిషన్లు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా తల్లిదండ్రులను విద్యార్థులను ఇబ్బంది పెట్టి మరి వేసవి సెలవులు అవుతున్నప్పటికి కూడా క్లాసులు నిర్వహిస్తాయి కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలను వాళ్ళు ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాయి. మరి మండు టెండలో విద్యార్థులు బ్యాగులు తగిలించుకొని ఈ వేసవి తాపాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్న తరుణంలో మరి అధికారులు కూడా చూసి చూడనట్టు ముందుకు పోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఏదైతే గుర్తింపు లేని కళాశాలలు పాఠశాలలు పెడతా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద మీరు కేసులు బుక్ చేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా వేసవి సెలవులు ప్రకటిస్తున్నప్పటికీ ముందస్తు తరగతుల పేరుతో మరి విద్యార్థులు తరగతులు నిర్వహించి ఈ వేసవి కాలంలో వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద మీరు చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఎవరైతే వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తామన్నారో వారి మీద ఏఐఎస్ఎఫ్ ప్రత్యక్ష ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. అదేవిధంగా అడ్మిషన్ల పేరుతో విద్యార్థులను పదే పదే కలిసి తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధిక ఫీజులను నియంత్రించాలని కోరారు. అదేవిధంగా అనుమతులు లేని కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలను గుర్తించి వాటి మీద తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి చెన్నూరు సాయి, పాసం చక్రి, షేక్ పండు, మద్దినేని బాను, దాసరి ఇర్మియా, పవన్, కోట్లు, గోపి తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏదైతే అక్రమ క్లాసులు నడుపుతున్నారో వేసవి కాలంలో వెంటనే అడ్డుకోవాలని, అదేవిధంగా ఏదైతే మనకి వేసవికాల సెలవు ప్రకటించడం జరిగిందో క్యాబినెట్లో డిస్కస్ చేసి వాటిని తొంగలో తొక్కి ఈ ప్రైవేట్ కాలేజీలు అదేవిధంగా కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయో అవి స్పెషల్ క్లాసుల పేరుతో నిర్వహించడం జరుగుతుంది. ఇట్లాంటి క్లాసులు నిర్వహిస్తే ఏఎస్ఎఫ్గా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెనాలిలో ఉన్న కార్పొరేట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు అన్నిటికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం అందించే రుణ సదుపాయాలను సద్వినియోగపరచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. సోమవారం తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో కళాక్షేత్రం నందు రుణమేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1616 మంది రుణమేళాకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోగా వారందరికీ సోమవారం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక హాజరై వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందించే రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ సుబ్బారావు మరియు వివిధ బ్యాంకు మేనేజర్లు, మున్సిపల్ మెప్మా సీఎంలు, ఆర్పీలు పాల్గొన్నారు. ప్రభుత్వంకి ఎన్నికలకు వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ లోన్స్ ఇవన్నీ సజ్జం చేసుకోవాలని కోరుతున్నాను. అలానే కమ్మారెడ్డి, అలానే బీసీలు ఇలాంటి లోన్స్ ఇస్తున్నారు కాబట్టి ఏమేమి అప్లికేషన్ కావాలో మన ఎన్ని బ్యాంకు వాళ్ళని చెప్పడం జరిగింది. అలానే వివరంగా మన కమిషనర్ గారు చూడడం జరిగింది కాబట్టి అవన్నీ సరి చూసుకొని బ్యాంకు అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. మధ్యతరగతి అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బతుకులు బాగుపడాలనేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద బీసీ, ఓబీసీ అలాగే కాపు కార్పొరేషన్ల ద్వారా యూనిట్ కాస్ట్ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు కాస్ట్ పెట్టి అందులో 50% వరకు సబ్సిడీ ఇస్తూ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తూ ఉంది. 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత నెల 25 వరకు అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లై చేశారు. మన పట్టణం ముందు 1616 అప్లికేషన్లు వచ్చాయి. వాటన్నింటినీ కూడా ఈరోజు బ్యాంకర్స్ యొక్క సమక్షంలో ఫిజికల్గా
అప్లికేషన్ని కూడా మనం తీసుకొని వాటన్నీ కూడా స్క్రూటినీ చేసి మళ్ళీ బ్యాంకులో పంపిస్తే కనుక బ్యాంకుల వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తారు. వాటి ప్రకారంగా మళ్ళీ ఈ యొక్క లోన్లు ఎంతైతే ఉన్నాయో వాటన్నీ కూడా శాంక్షన్ ప్రక్రియ యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా జరగబోతుంది. దీనికి సంబంధించి గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి శ్రీ అన్ని వార్డులకు సంబంధించిన వారి అందరినీ కూడా ఈరోజు మీ యొక్క ఫిజికల్ అప్లికేషన్స్తో పాటుగా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డు కానీ బ్యాంకు పాస్బుక్ కానీ క్యాస్ట్ ఇన్కము పాన్ కార్డు ఫోటోతో సహా ఇక్కడ సబ్మిట్ చేసి ఈరోజు కోరాం. దానికి అనుగుణంగానే ఈరోజు టౌన్లో ఉన్నటువంటి ఎవరైతే అప్లై చేస్తారో వారందరూ కూడా వచ్చి ఈ యొక్క అప్లికేషన్లో సబ్మిట్ చేస్తూ ఉన్నారు. వీటన్నింటి కూడా బ్యాంకర్స్ యొక్క సమక్షంలో స్క్రూటినీ చేసి బ్యాంకర్స్కు సబ్మిట్ చేయడం అవుతుంది. దేరాఫ్టర్ బ్యాంకర్స్ యొక్క ఆ యొక్క లబ్ధిదారుకి సంబంధించిన అప్లికేషన్ సంబంధించినటువంటి సిబిల్ స్కోర్ ఏ విధంగా ఉందో ఆ స్కోర్ ప్రకారంగా వాళ్ళు ఎలిజిబిలిటీ ప్రక్రియను ఇస్తారు. సెలక్షన్ అనేటువంటి ప్రక్రియ యాజ్ పర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారంగా స్టార్ట్ అవుతుంది. ఇదైనాక మళ్ళీ ఫిజికల్ యూనిట్ ఉందా లేదా అనే విషయాన్ని గమనించుకొని లోను శాంక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.